ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు ది సండే స్కూల్. ఇప్పుడు మనం మన సండే స్కూల్ని స్టార్ట్ చేసుకుందామా? ఓకే, లెట్స్ గో. ఓకే పిల్లలు, మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ప్రేయర్తో సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? బాగున్నామండి. మనమందరం సండే స్కూల్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మనందరం సండే స్కూల్ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ తోటి అలానే మోకరించి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే అండి. సరే, మోకరించుదామా? ప్రేమగల దేవ, పరిశుద్ధమైన నా తండ్రి, మహోన్నతుడ, మహోపకారి అయినా నీకే వందనం తండ్రి, స్తోత్రం తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప దినము, పరిశుద్ధ దినము నైనా, మీ పునరుద్ధాన దినము బట్టి తండ్రి నైనా నీకు వందనం తండ్రి, స్తోత్రం తండ్రి. మేమందరం కూడా తండ్రి నైనా మీ సన్నిధిలో తండ్రి నమ్మకంగా ఉన్నందుకు మీరు చూపిన మహా గొప్ప కృపను బట్టి నీకు వందనాలు దేవా. సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటాగా ప్రభువా, మీరు సహాయం చేయండి. మేమందరం కూడా తండ్రి నేను నీ మాటలు నేర్చుకోవడానికి, నేను నీ పాటలు పాడి నేను మిమ్మల్ని మహిమపరచడానికి దేవా, కంఠిత వాక్యం నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. మేమందరం కూడా ప్రభువా, నేను వీక్షించే పిల్లలు కూడా ప్రభువా, మేమందరం కూడా ప్రభువా నేను మీ వైపు చూస్తున్నాము, సహాయం చేయమని ప్రభువా మీ వైపు చూస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి. సమస్త మందు కూడా మీరే మహిమ పొందమని నా ప్రియ ప్రభు నా యేసయ్య నామంలో ఈ చిన్న ప్రార్థనను ప్రభువైన యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Watching
watching over you. 24/7 watching over you. Your life is in His hands, oh. He's got great big plans 'cause He's watching over you.
గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో రోగ భయం మరణ భయం తొలగిపోవును యేసు నామములో యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష అపాయమేమియు దరికిరదు కీడేదియు నా దరికిరదు అపాయమేమియు దరికిరదు కీడేదియు నా దరికిరదు యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష ప్రైజ్ ది లార్డ్ పిల్లలు బాగున్నారు కదా మళ్ళొకసారి దేవుడు ఈ తరుణాన్ని ఇచ్చినారు మీకు కథ చెప్పే భాగ్యం నాకు ఇచ్చినాడు అందుకు దేవుడికి వందనాలు చిన్న ప్రార్థన తీసుకుని మనం కథలోకి వెళ్ళిపోదామా 10 నిమిషాలే చెప్తాను కథ కానీ ఇది కథ కాదు నిజంగా జరిగిన సంఘటన ముందు మనం ప్రేయర్ చేసుకుందాం ప్రేమగల తండ్రి దయలేసు ప్రభా ప్రేమతో మీ పిల్లలందరినీ కూడా అయ్యా యేసయ్యా మరి ఒకసారి కలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినావు దేవా నాకు ఇచ్చినావు తండ్రి నీకు వందనాలు వారితో నేను వాక్యం పంచుకుంటుండగా దేవా సహాయం చేయండి నా జ్ఞానం దయచేయండి తెలివి దయచేయండి దీన్ని విన్న బిడ్డలు వారి హృదయాల్లో దాన్ని పదనం చేసుకుని ఇతరులకు చెప్పి నీకు సాధనాలుగా ఉపయోగపడినట్టు నీ కృప చూపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు గొప్ప నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. పిల్లలు మీరు ఇశ్రాయేల్ దేశం గురించి విన్నారు కదా ఇశ్రాయేల్ దేశం అంటే ఇశ్రాయేలీలు అన్నమాట వాళ్ళు ఐగుప్తులో 400 సంవత్సరాలు సర్వెంట్స్ గా ఉన్నారు బానిసలుగా ఉన్నారనమాట అయితే దేవుడు ఇశ్రాయేలీలను ఎన్నుకున్నాడు కదా హీ హ్యాడ్ చోజన్ దెమ్ కదా దేవుడు ఇశ్రాయేలీలని ఎన్నుకున్నాడనమాట కాబట్టి ఎట్లాగైనా సరే ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తీసుకురావాలని ఆయన అనుకున్నాడు అందుకు మోషేని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఈ యొక్క మోజెస్ ఎవరంటే ఒక లేవీని కొడుకు అన్నమాట అయితే ఈ మోజెస్ ఐగుప్తు దేశంలోకి వెళ్లి ఫరో దగ్గర నిల్చున్నాడు చూడండి ఇశ్రాయేలీలను వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు హింసిస్తున్నారు ఎట్లా తెలుసా బానిసలు అంటే సర్వెంట్స్ లాగా చూస్తున్నారు కరెక్టే ఎట్లా అంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళతో ఇటుకలు చేయించుకునే వాళ్ళనమాట తర్వాత వాళ్ళు ఇంటి పని చేయించుకునే వాళ్ళు పొలం పనులు చేయించుకునే వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు అనమాట వాళ్ళకి సరైన ఫుడ్ ఇచ్చేవాళ్ళు కాదేమో లేకపోతే వాళ్ళకి సరైన వేజెస్ ఇచ్చేవాళ్ళు అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదేమో మనకు తెలియదు కానీ ఇశ్రాయేలీలు చాలా బాధపడ్డారు చాలా అంటే చాలా వాళ్ళ మొర అంట దేవుడికి వినపడిందంట అంటే ఎంత కష్టపెట్టారో ఐగుప్తులు ఇశ్రాయేలీలను కదా
ఇశ్రాయేలీలు ఎవరి బిడ్డలు అనుకున్నాం మనము? దేవుని ప్రజలు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తిని పంపించాలనుకున్నాం కదా, మోషే. ఆ వ్యక్తి పేరు మోషే, మోజెస్. ఈ వ్యక్తి, ఈ యొక్క మోజెస్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఐగుప్తు దేశంలోని ఫరో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫరో రాజు ఎట్లా అంటే చాలా ఆయన ఫరో యొక్క ఆ కమాండింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులందరినీ చూసి ఎవరైనా భయపడాల్సిందే. కానీ మోజెస్ దేవుని చేత పంపబడ్డాడనమాట. అందుకనే ఎవ్వరికీ భయపడలేదు. మీకు ఇంకొక సంగతి చెప్తాను. ఈ యొక్క మోజెస్ కూడా ఒకప్పుడు ఈ యొక్క ఫరో ఇంట్లోనే పెంచబడ్డాడు. ఫరో బిడ్డలతో సమానంగా తను పెంచబడ్డాడనమాట. అదంతా చిన్నవాడైన మోజెస్ అనే ఒక స్టోరీలో మనం తెలుసుకోవచ్చు. కానీ నేను ఈరోజు మీకు ఒక 5 తెగుళ్ళు అంటే తెలుసు కదా మీకు? కరోనా అంటే తెలుసు కదా? అంటే ఎన్నో కోట్ల మంది, ఎన్నో క్రోర్స్ ఆఫ్ పీపుల్ దేవర్ ఎఫెక్టెడ్, చనిపోయారు కూడా వాళ్ళందరూ కదా. అట్లా 5 తెగుళ్ళ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సరే, ఈ మోజెస్ ఎక్కడికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత తను చెప్పినాడు, మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించాలా, మా ప్రజలందరినీ కూడా నువ్వు పంపించు ఫరో అని చెప్పి ఫస్ట్ అడుగుతాడనమాట ఫరోని. లేదు అని చెప్పి, మీ దేవుడెవరో నాకు తెలీదు అని చెప్పి అన్నాడేమో బహుశా. మీ దేవుడెవరో నాకు తెలీదు, మీరు ఇక్కడే చేసేసుకొని మీ దేవుడికి ఏం చేసుకోవాలన్నా అని చెప్పి అన్నాడేమో తెలియదు. కానీ అప్పుడు ఫరో ఏం చేసినాడు తెలుసా? నేను పంపను, ఇశ్రాయేలీయులని పంపను అని చెప్పినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళినటువంటి మోజెస్ కి ఒక చేతిలో ఒక కర్ర ఉంటుందన్నమాట. వెంటనే చూడు, మా దేవుని యొక్క గొప్పతనం చూడు అని చెప్పి ఆ చేతిలో ఉన్న కర్రని కింద పడేసినాడు. ఎవరు ఎదుట పడేసినాడు? ఫరో ఎదుట దాన్ని పడేసినాడు అనమాట. ఆ చేతిలో ఉన్న కర్ర కింద పడగానే అదేమైపోయింది? పామైపోయింది. పాము అంటే మీకు చాలా భయం కదా? అదేమైపోయింది? పామైపోయింది. అప్పుడు ఫరో ఏం చేసినాడు తెలుసా అని చెప్పి ఆశ్చర్యపోయినాడు. తన దగ్గర కూడా ఉన్నారు మెజిషియన్స్ ఉన్నారు, మంత్రాలు చేసే వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించినాడు అనమాట. మీరందరూ కూడా రండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞాపించేసినాడు. ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళ చేతులలో ఉన్న కర్రల్ని కింద పడవేసినప్పుడు అవి కూడా పాములు అయిపోయినాయి తెలుసా కదా. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. మోజెస్ చేతి కర్ర ఉంది కదా, అది పామైంది కదా. ఈ పాము మిగతా పాములన్నిటిని కూడా తినేసిందంట. అది బైబిల్లో ఉంది. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఇది ఫస్ట్ లేకపోతే ఆశ్చర్య కార్యము అని చెప్పుకోవచ్చు. లేకపోతే మొదటి ఆ యొక్క ఫరోకి ఒక ఇండికేషన్, లేకపోతే ఒక దేవుడున్నాడు అని చెప్పడానికి ఒక గుర్తు అన్నమాట. ఫస్ట్ గుర్తు ఏంటి? ఫస్ట్ జరిగినటువంటి సంఘటన ఏంటి? కర్ర పాముగా మారింది. కానీ వేరే వాళ్ళు కూడా కర్రల్ని పాములుగా చేసినారు. కానీ మోజెస్ కర్ర ఏమైపోయింది? వేరే పాములన్నిటిని కూడా తినేసేసింది. ఇంకప్పుడు ఫరో ఏం చేసినాడంటే, లేదు మీరు వెళ్ళిపోండి, నేనేం పంపించను అని చెప్పి ఇంకా కొద్దిగా ఇశ్రాయేలీలను ఎక్కువ శ్రమ పెట్టడం స్టార్ట్ చేసినాడు. అప్పుడు మోజెస్ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ, ఎందుకయ్యా నువ్వు అక్కడికి వెళ్ళావు అని చెప్పి మేబీ వాళ్ళందరూ కూడా మోజెస్ కి మళ్ళీ చెప్పినారేమో, మమ్మల్ని ఇంకా కష్టపెడుతున్నాడు తెలుసా ఫరో. ఇప్పుడు అంతకు ముందు గడ్డి ఇచ్చేవాడు ఇటుకల్ని కాల్చడానికి, ఇప్పుడు గడ్డే ఇవ్వట్లేదు అని చెప్పినాడు. మళ్ళీ ఇవన్నీ విన్న తర్వాత మోజెస్ ఏం చేశాడంటే, మళ్ళీ దేవుడు మోజెస్ తో చెప్తాడు, మోజెస్ మళ్ళీ నువ్వు వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తానమాట. ఇవన్నీ కూడా నిర్గమాకాండం, ఎక్సడస్, ఓకే, సెకండ్ బుక్ ఇన్ ద బైబిల్. ఎక్సడస్ ఉంది కదా, దాంట్లో ఫస్ట్ చాప్టర్ నుండి మీరు చదివితే మీకు ఒక్కొక్కటి అర్థమవుతాయి. ఇప్పుడు ఫస్ట్ అద్భుత కార్యం చూసుకున్నాం కదా, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యము కర్ర పామవడం. ఇప్పుడు రెండో కార్యం ఏంటి తెలుసా? మీరు నిర్గమాకాండము 7వ అధ్యాయంలో చూసినట్లయితే 17వ వచనంలో ఉంటదన్నమాట. దేవుడు చెప్తాడు, మళ్ళీ నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు అని చెప్పి మోజెస్ కి చెప్తాడు. అప్పుడు ఫరో
మోసెస్ ఫరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే తన చేతి కర్రతోటి చెప్తాడనమాట, నీ చేతిలో ఉన్న ఈ కర్రను తీసి ఆ ఏటి నీళ్లు కొట్టు అని చెప్పి మోసెస్ కి చెప్తాడు. ఫరో, నువ్వు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇశ్రాయేలీలందరినీ దేవుణ్ణి సేవించడానికి పంపించు, మేము పండగ చేసుకుని వస్తామని చెప్తే కూడా లేదు, నేను ఇశ్రాయేలీలను పంపను, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి ఫరో రాజు కదా, ఆ గంభీరంగా మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే పంపను అని చెప్పి చాలా కఠినంగా ఉన్నాడన్నమాట. ఇప్పుడు మోసెస్ తన చేతిలో ఉన్న కర్రని తీసుకొని వెళ్లి అక్కడ వాళ్ళకి దగ్గరలో ఒక ఏటి నీళ్ల దగ్గరికి మోసెస్ ని తీసుకుని వెళ్ళినాడనమాట. తన చేతిలో ఉన్న కర్రతో ఆ నీళ్లను కొట్టినాడు. కొట్టగానే ఏటి నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి, రక్తంగా మారిపోయినాయి. మీరు ఎవరైనా జ్యూస్ లో ఏం వేసుకుంటారు? ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు కదా, రక్తం క్యూబ్స్ వేసుకుంటారు, ఎక్కడైనా వేసుకోరు కదా. మీ మమ్మీ మీరు ఒకవేళ ఏదైనా లెమనడ్ అంటే నిమ్మరసం అడిగింది అనుకోండి, రక్తంతో చేస్తుందా? చేయదు కదా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఐగుప్తులో ఉన్న నదులలో నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయినాయి, చెరువులో నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయినాయి. ఆ యొక్క బావులలో ఉన్న నీళ్లు, ఇంకా సముద్రంలో ఉన్న నీళ్లు కూడా బహుశా అన్ని కూడా ఎర్రగా రక్తంలాగా మారిపోయినాయి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తులో లేరు, గోషేను అనే ఒక ప్లేస్ లో ఉన్నారనమాట. ఎక్కడున్నారు పిల్లలు? గోషేను అనే ఒక ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళ బావుల్లో లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లు రక్తంగా మార్చబడలేదు. ఓన్లీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బైబిల్ చదవండి, చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ చదవండి. ఐగుప్తులో ఉన్న ఏటి నీళ్లు, ఐగుప్తులో ఉన్న నదులు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు మాత్రమే రక్తంగా మార్చబడ్డాయి. గోషేను అంటే ఎక్కడైతే ఇశ్రాయేలీలు ఉన్నారో అక్కడ నీళ్లు రక్తంగా మార్చబడలేదు, అవన్నీ నీళ్ళలాగానే ఉన్నాయి. దే ఆర్ ఎంజాయింగ్. వాళ్ళ మమ్మీ సపోజ్ ఇప్పుడు మనం నీళ్లు దేనికి యూజ్ చేస్తాం? వంటకి యూజ్ చేస్తాం కదా. ఆ రోజుల్లో వాళ్ళు రొట్టెలు తినేవాళ్ళు, నీళ్లు పోసి వాళ్ళ మమ్మీ వాళ్ళు మంచిగా జాయ్ టు ది వరల్డ్ అని పాట పాడుకుంటున్నాం, లేకపోతే ఐఎమ్ హ్యాపీ టుడే అని చెప్పి వాళ్ళ మమ్మీ చపాతీలు చేస్తుందేమో కదా. నీళ్లు పోసి చపాతీలు చేస్తుంది, నీళ్లు పోసి సూప్స్ చేస్తుంది. కానీ అక్కడ ఐగుప్తీలు వాళ్ళకి నీళ్లు లేవు, తాగుదామంటే మమ్మీ వాటర్. ఎండాకాలం ఇంకా ఎట్లా దాహం వస్తుంది కదా, అవునా కదా. ఐగుప్తులందరూ దాహంతో విలవిలలాడిపోయినారు, వాళ్ళ పశువులు దాహంతో విలవిలలాడిపోయినాయి. రాజు ఏంటి, మంత్రి ఏంటి, అందరూ కూడా తాగడానికి నీళ్లు లేవు, వండుకోవడానికి నీళ్లు లేవు. చూడండి, నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వచనంలో అది వచ్చింది. ఆ రక్తం, నీళ్లు రక్తంగా మార్చబడును అనే ఒక తెగులు దేవుడు వారికి ఐగుప్తీలకి చూపించినాడు. ఇంకా అక్కడ ఏమైపోయింది, అన్ని కూడా చచ్చిపోయినాయి. నీళ్ళలో అయితే చేపలు ఉంటాయి, కానీ రక్తంలో ఉంటాయా? ఉండవు కదా. చేపలన్నీ కూడా చచ్చిపోయినాయి. కంపు కొడుతుంది, ఏరంతా కూడా కంపు కొడుతుంది ఐగుప్తు దేశం అంతటా. ఇంకా ఇంట్లో ఉన్న వాటర్ ని కూడా దేవుడు రక్తంగా, మీరు చూడండి 19th verse లో ఉంటది, ఇంట్లో ఉన్న మాను పాత్రలలో అని ఉంటది, రాతి పాత్రలలో రక్తము ఉండునని అతనితో చెప్పాను. ఇది నిజంగా జరిగింది, ఇది కథ కాదు నాన్న. ఎవరైనా ఇది కథ అని అనుకుంటే చాలా తప్పు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అన్నమాట. 2వ సూచక క్రియ, ఐగుప్తులకేమో అంతా రక్తమే, నీళ్లు తాగుతాం. స్నానం చేయకపోతే ఎట్లా ఉంటుంది నాన్న? ఒక రోజు స్నానం చేయకపోతే ఎండాకాలం ఎట్లా ఉంటది? అబ్బో మమ్మీ అంత చెమట ఉంది అని అంటాం కదా. రక్తంతో స్నానం చేస్తారు ఎవరైనా? చేయరు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలకు మటుకు నీళ్లున్నాయి, వాళ్ళ బాత్రూమ్ లో నీళ్లున్నాయి, వాళ్ళ ఇళ్లలో నీళ్లున్నాయి, వాళ్ళ కుండలలో నీళ్లున్నాయి. నీళ్లు రక్తంగా ఇక్కడ మార్చబడలేదు. గోషేను అనే ప్లేస్ లో ఉన్నారు, కానీ ఐగుప్తులో నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. ఇది దేవుడు చేసిన, ఇశ్రాయేలీలకు చేసి ఐగుప్తులే కన్నుల ఎదుట ఇశ్రాయేలీలకు చేసిన గొప్ప సూచక్రియ. ఇక్కడనేమో నీళ్లుగానే ఉన్నాయి, ఐగుప్తులో నీళ్లు రక్తంగా మారిపోయినాయి. ఇది
రెండవ సూచక్రియ. మూడోది చూడండి 8వ అధ్యాయము నిర్గమకాండము 8వ అధ్యాయము ఇక 2-3 ఆ యొక్క వచనాలలో ఉంటది. ఇప్పుడు ఎంతమంది గర్ల్స్ కి కప్పలంటే భయం చెప్పండి? ఏమంటే కప్పలు అంటుంటాయి కదా. సరే, ఇట్స్ ఓకే. బయట ఉంటాయి, వర్షాకాలంలో కప్పలు ఎగురుతుంటాయి, మనకు చాలా భయం వేస్తాయి కదా. అవే కప్పలు మీ బెడ్ మీద ఎగిరినాయి అనుకోండి, ఎలా ఉంటాయి? బక్ బక్. మీ బెడ్షీట్లు మీరు పడుకున్నప్పుడు మీ బెడ్షీట్లోకి దూరినాయి అనుకోండి, ఎట్లా ఉంటాయి? బక్ బక్ అని అంటున్నాయి అనుకోండి, ఎలా ఉంటాయి? మీరు తినే ప్లేట్లలోకి దూకినాయి అనుకోండి, ఎలా ఉంటాయి కదా కప్పలు. ఇప్పుడు మళ్ళీ మోసెస్ ఆ ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడైనా నువ్వు పంపించు ఫరో అని చెప్పి అతన్ని రిక్వెస్ట్ చేసినాడు. మేము వెళ్తాము, మా దేవునికి మేము మొక్కుబళ్ళు చెల్లించుకుంటాము, మా దేవుడికి మేము ప్రార్థన చేసుకుని వస్తాము, మమ్మల్ని పంపించు అన్నప్పుడు లేదే లేదు, మీరు వెళ్ళేదే లేదు అని చెప్పి చాలా కఠినంగా మారిపోయాడు. అయితే సరే, మళ్ళీ చూడు ఏం చేస్తాడో దేవుడు, ఏం చేయమని చెప్పినాడో చూడు అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడు, అతని చేతికరతో ఏటిలో కప్పల్ని కొట్టినాడు అనమాట. అప్పుడు ఏటిలో నుంచి కప్పలన్నీ ఆ ఐగుప్తీల ఇళ్లలోకి వచ్చేసినాయి. నీటిలో ఉండాల్సిన కప్పలన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసినాయి, వాళ్ళ డైనింగ్ హాల్లోకి వచ్చేసినాయి, వాళ్ళ ప్లేట్లలోకి వచ్చినాయి, వాళ్ళ కిచెన్లలోకి వచ్చినాయి, వాళ్ళ బెడ్రూమ్లలోకి వచ్చినాయి. ఎక్కడ చూడు కప్పలే కప్పలు. రాజుల ఇంట్లో ఉన్నాయి, అట్లా సర్వెంట్స్ ఇంట్లో కూడా అవి ఉన్నాయన్నమాట. ఎక్కడ చూడ కప్పలే. ఇది అయితే ఇక్కడ ఇంకొక విషయం, నేను మళ్ళీ చెప్పినట్లు గోషెన్లో కప్పలు లేవు, ఇశ్రాయేలీల ఇంట్లో కప్పలు లేవు, ఐగుప్తుల ఇళ్లలో మాత్రమే కప్పలున్నాయి కదా. దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలీలందరినీ కాపాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో కప్పలు లేవు, వాళ్ళ యొక్క బెడ్రూమ్ లో కప్పలు లేవు. మీరు చదవండి 8వ అధ్యాయంలో చదివితే ఎక్కడెక్కడ ఏ ఇళ్లలో అంటే ఏ రూమ్లలో కప్పలు వచ్చినాయో కూడా దేవుడు ఇక్కడ రాసి పెట్టినాడు. ఇక అందరు వెళ్ళాడు అనమాట. ఐగుప్తీలందరూ కూడా వెళ్లి ఆ యొక్క ఫరోకి అయ్యా అని చెప్పి మొరపెట్టినారు. అయ్యా అని చెప్పి మొరపెట్టినప్పుడు వెంటనే మళ్ళీ ఇప్పుడు ఫరోనే మోజెస్ ని పిలిపిస్తాడు. మోజెస్, నువ్వు వెళ్ళి మళ్ళీ మీ దేవునికి ప్రార్థన చేయి, ఈ కప్పలన్నిటిని తీసివే అని చెప్పి ప్రేయర్ చేయని చెప్పి చెప్తానమాట. వెంటనే మోజెస్ ఏం చేస్తాడు, మళ్ళీ ప్రేయర్ చేస్తాడు. ఆ కప్పలన్నీ కూడా తొలగించమని ప్రేయర్ చేసిన తర్వాత అవన్నీ కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోతాయి. కప్పలన్నీ కూడా మళ్ళీ చంపేసేవాళ్ళు, కప్పల్ని చంపేసినారు కొన్ని, అవి వెళ్లిపోయినాయి కొన్ని. ప్రార్థన చేసినాడు కదా మోషే, ప్రార్థన చేసినాడు కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఫరో మొదటి స్టేజ్కి వచ్చేసినాడు. మళ్ళీ నేను ఇశ్రాయేలీలను పంపను, వాళ్ళు మాకు సర్వెంట్స్ గా ఉండాల్సిందే, నేను పంపను అని చెప్పి మళ్ళీ ఏం చేసినాడు, ఇక ఫరో హృదయము కఠినమైపోయింది. ఇప్పుడు మనం 3 చూసుకున్నాం. ఒకటేంటి, కర్ర పాముగా మార్చబడ్డాం. 2 ఏంటి, నీళ్లు రక్తంగా మార్చబడ్డాం. 3 ఏంటి, ఇంట్లోకి కప్పలు రావడం. మనము 3 తెగులు చూసుకున్నాం కదా. 4వ తెగులు పేలు. బాయ్స్, మీరందరికి తెలుసు కదా, ఆడపిల్లలకి పేలు ఉంటాయి కదా. మనం కొన్నిసార్లు మన అక్కలు లేదా చెల్లెలు పేలెక్కడ చీ అంటూ ఉంటాం కదా. అయితే ఇంకొకసారి మళ్ళీ ఫరో హృదయం కఠినమైపోయినప్పుడు మళ్ళీ దేవుడు మోసెస్ చేతికి కర్ర ఇచ్చి, ఇప్పుడు వెళ్ళి ఈ కర్ర చేయి పట్టుకొని ఈ దేశపు ధూళిని కొట్టు నువ్వు అని చెప్పి అంటాడు. మోసెస్ కి తెలీదు, ఏం జరగబోతుందో తెలీదు అని దేవుడు చెప్పింది చేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళినాడు. నేను ఇదిగో ఫరో, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, నువ్వు ఇశ్రాయేలీలని దేవుని సేవించడానికి పంపిస్తావా లేదా అని అన్నాడు. అప్పుడు ఫరో, నేను పంపిను, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి మళ్ళీ ఫరో హృదయము కఠినమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే ఆ కర్రని చేత తీసుకొని ఆ దేశపు ఎక్కడైతే బయట దుమ్ము ధూళి ఉంటుందో ఆ దుమ్ముని కొట్టినప్పుడు అదంతా కూడా పేలలాగా మారిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఫరో ఇంట్లో అందరికీ పేలే. మేబీ మనకు పిక్చర్స్ లో, నేను చూసిన పిక్చర్స్ లో చాలా మటుకు ఫరోలో ఒక గుండు ఉంది కదా, కానీ ఆ గుండు మీద కూడా పేలున్నాయి.
ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రమే పేర్లు ఉంటాయి అనుకున్నాం కదా, ఇక్కడ మటుకు ఈ పేర్లు చాలా విచిత్రమైనది. ఇది ఒక తెగులు, దేవుడు పంపించిన తెగులు, కరోనా లాగా కదా. అన్నిటికీ పశువులకు, పిల్లలకి, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అన్ని పేర్లు. మేబీ వాళ్ళు టీ తాగుతుంటే టీ కప్పులో కూడా పడిపోయినాయేమో పేర్లన్నీ. ఎలా ఉంటది మీకు ఎప్పుడన్నా ఫేస్ చేసి అట్లాంటి సిచ్యుయేషన్ కదా? విచిత్రంగా ఉంటది. అసలు మనము ఊహించుకోము కదా, పేలున్నాయంటేనే మనకి ఎట్లనో అవుతుంటది. ఇప్పుడు అయితే మీరు ఈ యొక్క వచనాన్ని 8వ అధ్యాయము 17వ వచనంలో చూడొచ్చు. పేలు అన్ని కూడా మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా పేలతోటి, చిన్న పేను కదా, ఎంత అనుకుంటాం మనం, పేను ఇంత పెద్దగా ఉంటుందా? చిన్నది, చాలా చిన్నది. అట్లాంటి పేలతో దేవుడు వారిని మొత్తినాడు. ఇది 4వ తెగులు అన్నమాట. 4వ తెగులు దేవుడు ఐగుప్తు. ఇక్కడ మటుకు గోషెన్లో ఇశ్రాయేలీయులకి ఎలాంటి పేలు లేవు, వాళ్ళ ఇంట్లో లేవు, వాళ్ళ పశువులకు లేవు, వాళ్ళ పిల్లలకు లేవు, వేటికి లేవు. కానీ ఐగుప్తులో వాళ్ళ పశువులకి, వాళ్ళ పిల్లలకి, అందరికి కూడా పేర్లు వచ్చేసింది. ఇది 4వ తెగులు. మీరు చదవండి, బైబిల్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది. స్టాప్ చేసుకుంటూ ఒక్కొక్క తెగులు చదువుకుంటూ నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవండి, మీకు బాగా అర్థమవుతాయి. ఇంక ఇప్పుడు 5వ తెగులు గురించి చూసుకున్నాం. లాస్ట్ తెగులు. లాస్ట్ది ఏంటి తెలుసా? ఎంతమందికి మీకు ఈగలంటే కోపం? మనము ఎప్పుడైనా ఏదైనా తీయడ్ది, ఒక చిన్న ఫ్రూట్ జ్యూస్ లేకపోతే కేక్ కింద పడిపోయినప్పుడు ఏమొచ్చేస్తాయి? జుయ్యన ఈగలు వచ్చేస్తాయి కదా. ఆ సౌండే ఎట్లనో ఉంటది. మనం పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఆ సౌండ్ వస్తే చాలా కోపం వస్తుంది కదా. మళ్ళీ ఫరో ఆ యొక్క హృదయం కఠినం అయిపోయినప్పుడు మళ్ళీ ఇశ్రాయేలీయులను పంపిను అన్నప్పుడు ఇప్పుడు 5వ తెగులు ఈగల గురించి అన్నమాట. ఈగలంటే మనము చాలా అసహ్యపడతాం కదా. ఎక్కడన్నా ఏదైనా తీయటి మనకి జ్యూస్ కానీ లేకపోతే కేక్ కానీ తినే వస్తువులు ఎక్కడైనా ఉంటే అక్కడ ఈగలు ఉంటాయి. ఏదైనా గలీజ్ ఉన్నా అక్కడ, ఎక్కడైతే డర్టీ ఉంటుందో అక్కడ కూడా ఈగలు ఉంటాయి కదా. ఈ ఈగల్ని దేవుడు ఐగుప్తు దేశం మీద పంపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఐగుప్తులు తినడానికి వాళ్ళు ముద్ద నోట్లో పెట్టుకుంటున్నాడు. ఈగలన్నీ వచ్చి వాళ్ళ ఆ యొక్క ప్లేట్ మీద, వాళ్ళు తినే పదార్థాల మీద అక్కడ అన్ని వాలిపోతున్నాయి అన్నమాట. వాళ్ళు పడుకోలేకపోతున్నారు, కూర్చోలేకపోతే ఎక్కడ చూడు ఈగలే, ఎక్కడ చూడు ఈగలే. ఈ రీతిగా 5 తెగులతో మళ్ళీ ఫరో అందరు వచ్చి, అయ్యా ఈగల బారి నుంచి మమ్మల్ని రప్పించు అని చెప్పి ఫరోకి రిక్వెస్ట్ పెట్టినప్పుడు మళ్ళీ ఫరో ఏం చేసినాడు? ఆ మోజెస్ ని పిలిపించినాడు. మళ్ళీ వెళ్ళి మీ దేవుడికి మొరపెట్టు, ఈసారి పంపిస్తాను, తప్పకుండా పంపిస్తాను, మిమ్మల్ని పంపిస్తానని చెప్పి చెప్తున్నాడు. కానీ మళ్ళీ తిరిగి అతని హృదయం కఠినం అయిపోతూనే ఉంది. ఇంకా 5 తెగుళ్ళు ఉన్నాయి, అవి మనం తర్వాత కథలో చూసుకుందాం. దేవుడు ఎట్లా, ఇక్కడ ఈగలు కూడా అంతే. గోషెన్లో ఈగలు లేవు, ఇశ్రాయేలీయుల దగ్గర ఈగలు లేవు. ఐగుప్తీలందరికీ కూడా ఆ యొక్క ఈగలు ఆ యొక్క వాసన భరించలేము. ఈగల వాసన, నీసు వాసన వచ్చేస్తుంది. వాటిని చంపేస్తే ఆ యొక్క ఈగలు ఎక్కడ పడితే అక్కడ వాళ్తాయి, మళ్ళీ వచ్చి మన ప్లేట్ల మీద వాళ్తాయి, మన ముఖాల మీద, ఎక్కడ పడితే అక్కడ ఒక్క ఈగలు లేదా 2 కాదు, కొన్ని గుంపులుగా దేవుడు వాళ్ళని ఆ యొక్క ఈగలతో మొత్తినమాట. ఇది కూడా ఒక రకమైన తెగులు. ఇది 5వ రకమైన తెగులు. ఇట్లా దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి తీసుకుని బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క తెగుళ్లతో వాళ్ళని ఏం చేసినాడు? ఐగుప్తీయులనేమో తెగుళ్లతో మొత్తినాడు. ఆ యొక్క తెగుళ్ల నుండి ఇశ్రాయేలీయులని కాపాడినాడు. మనం అందుకనే రోజు మీరందరూ బైబిల్ చదువుకోవాలి. ఒకసారి 91వ కీర్తన చూడండి. 91వ కీర్తనలో మనకు ఒక మంచి వాక్యం ఉంటది. ఏమని అంటాడంటే 10వ వచనం, 91:10. ఇదే కంటద వాక్యం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. దేవుడు మనందరినీ ఆ యొక్క కరోనా టైంలో మనల్ని కాపాడినాడు కదా. అది మమ్మీ డాడీ చేసిన ప్రార్థన, అంకుల్ ఆంటీస్, చర్చ్ అంకుల్, చర్చ్ ఆంటీ వాళ్ళందరూ చేసినటువంటి ప్రార్థనతో దేవుడు మనల్ని అందరినీ కాపాడినాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు కదా. ఇశ్రాయేలీయుల గుడారంల దగ్గరికి ఈగలు రాలేదు, కానీ ఐగుప్తుల ఇళ్లలోకి అవన్నీ కూడా వచ్చేసినాయి. 5 తెగుళ్ళు ఐగుప్తీయులను అటాక్ చేసినాయి, కానీ ఇశ్రాయేలీయులను కాపాడలేదు. టచ్ కూడా అవి చేయలేదు. దానికి కారణం ఒకటి, దేవుడి యొక్క కాపుదల. చేసుకున్నామమ్మా. ప్రేమల తండ్రి, దయలేసు ప్రభువా, ఎలాగైతే ఐగుప్తీయులను తెగులతో మొత్తినావో, ఇశ్రాయేలీయులను ఏ రీతికైతే కాపాడినావో, మాతో మాట్లాడిన దేవా,
మీకు వందనాలు. నిజమే చాలా మంది కరోనాతో చనిపోయినారు ప్రభా, కానీ నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు కాపాడినారు తండ్రి, నీకు వందనాలు. 91వ కీర్తన 10వ వచనంలో మీరు చెప్పినారు కదా ప్రభా, ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్పి అదే వాక్యంతో మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుని, బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని, మిమ్మల్ని గుర్తు చేసుకుని మీ చేతుల్లో వాళ్ళని పెట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అందరినీ కూడా ఈ యొక్క చిన్న కథ విన్న అందరినీ కూడా మీకు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసు క్రీస్తు గొప్ప నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.